సార్, ఈ బిడ్డ సీఎం గారి మనవడు సార్. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. చనిపోయిన బిడ్డని నువ్వు చూస్తే తట్టుకోలేవని మీ నాన్నే రాజుకి నీకు పుట్టిన బిడ్డని పాతిపెట్టమని చెప్పాడమ్మా. ఆ రక్తమే తప్పుడు రక్తం. ఆ రక్తం కరెక్ట్ కాకపోవడం వల్లనే మనకి ఇన్ని కష్టాలు. అమ్మ రూపా, నువ్వు చూడాలి అనుకుంటే బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. కానీ నువ్వు బిడ్డని చూడటం మాలో ఎవరికి ఇష్టం లేదు. నువ్వు కావాలనుకుంటే చూడమ్మా. వద్దు నాన్న. వాడి మొహం నేను చూడలేదు. వాడి మొహం నేను చూడలేదు. నాకు ఇష్టం లేదు. 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 వాడి మొహం చూసి రోజు చావలేను. నేను వాడి మొహం చూడను. చూడండి నాన్న, ఇక్కడి నుండి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి నాన్న. తీసుకెళ్ళండి. సరే అమ్మా, మనం ఇంటికి వెళ్దాం. అమ్మ రూపా, నువ్విక దేని గురించి ఆలోచించుకమ్మా. ఎవరి గురించి ఆలోచించుకు. అనవసరంగా రాజుకి విషయం చెప్పాను. రాజు వస్తే విషయం తెలిసి చాలా బాధపడతాడు. పింకీ ఫోన్ చేయడమే మంచిదైంది. నేను రాకపోయింటే నా బిడ్డ నాకు దక్కేవాడే కాదు. థ్యాంక్స్ పింకీ, నీ వల్లే నా బిడ్డ ప్రాణాలతో నాకు దక్కాడు. నా బిడ్డ అంటే మీకింత చిన్న చూపని నాకు అర్థం కాలేదు. పేద ధనిక అని డప్పు పిచ్చితో నా బిడ్డ ప్రాణాలే తీయాలనుకున్నారు. నా బిడ్డని మీకన్నా ధనవంతుణ్ణి చేస్తాను. మీరెవ్వరూ అందుకోలేనంత గొప్పవాణ్ణి చేస్తాను. ఆ దేవుడు ఎందుకు నాన్న నాకే ఇలా చేస్తున్నాడు? ప్రాణంగా ప్రేమించిన రాజు నేను తప్పు చేశానని కోపంతో వదిలి వెళ్ళిపోయాడు. కానీ నేనేం తప్పు చేయకపోయినా నా బిడ్డ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు నాన్న?
ఎవరు నాయన ఈ బిడ్డ? పురిట్లో బిడ్డని ఇలా తెచ్చేసావేంటి రాజు? అడుగుతుంటే అలా చూస్తున్నావేంట్రా? నోరు తెరిచి సమాధానం చెప్పు. బిడ్డని కనేంత వరకు రాజు వస్తే బాగుండు అనుకుంటూ ఉన్నాను. కానీ రాజు రాకపోవడమే మంచిదైంది. రాజు వచ్చుంటే మందారంలాగే తన బిడ్డని చంపేశానని అనుకుంటాడు. ఎవరైనా బిడ్డని కనిపడేశారేమో నాన్న. ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడేమో. బిడ్డ చందమామలాగా అందంగా ఉన్నాడు. కానీ బిడ్డలో చలనం లేదేంటమ్మా? కొంపదీసి చనిపోయాడా?